సిద్ధు హారతి తీసుకోండి. మావయ్య గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. వ్రతం కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్ సిద్ధు. ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నాన్న తను ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తెచ్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. నువ్వు అడగమ్మా. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడుగమ్మా. ఏం పర్లేదు. నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నాన్న నువ్వు నోరుమోయ్. నువ్వు అడగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా. అలాగే మానేద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు నసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉంది తల్లి. శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే. ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా. నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో. నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో, ఎరా నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడటానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మానిపించేస్తావా? వాళ్ళు మంత్ అయితే మనకెందుకు, పాన్ పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకు తగ్గ మెదట్లేదు. అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు. మందు మాకు పథకంలో గోవిందమాని ముంచేస్తాను కదా. ఉంటాను రా, బాయ్. వ్రతం నీకు దానికి కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంతవరకు నిలబడలేదు. అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీటు కేటాయించండి. ఈడు కార్యానికి పనికాడు, కర్తవ్యానికి పనికాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏమా వచ్చి కూకున్నా నువ్వు కూడా మాదేసా? ప్రజల కష్టసుఖాలే పంచుకుంటున్నాం. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? అయినా మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చారా? లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన ఒకటి చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ కి మాటిచ్చాం కదా, వదిలేద్దాం. వదిలేండి. కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? అలాగే ఎంత సెకండ్ పని చూస్తే మాత్రం మరి అంత ఎరుపప్పలాగా అనేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేత కాకపోతే చేత కదని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలు తినేతలేటో. అన్న ఇజ్జత్కి సవాల్, మా కోసమైనా మందు తాగన్నా ప్లీజ్. తప్పు లేదన్నా, పర్వాలేదా? మరక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసి ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. రాజులు గారు, ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటండి. ఎవడైనా నీరు తాగి మందు తాగినా, మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొక్క ఈ నికృష్టుడికి చెప్పండి. కరెక్ట్ అంటావేంట్రా కర్రీ సన్నాసి? కెపాసిటీ గురించి ఇప్పుడే ఉంటావు. ఏమంటాం బాసు? అన్నమాట వెనక్కి తీసుకుంటున్నాం. సరేనా? వెనక్కి తీసుకోవడం కాదురా, నన్ను ఇంటికి తీసుకెళ్ళో ప్లీజ్. ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రకంగా నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా? నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు, నువ్వు స్పీడ్ తోలేస్తావు. ఇక్కడ అట్టుకో. మీరు తోలే పట్టుకోవడాలు ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారు? కాలుతో ఇలా కొడతాం. అది రైట్ సైడ్ ఉంటది.
చూసుకోండి. అదే మరి జాగ్రత్త కొట్టనే లేదా కాలు చిరిగిపోద్ది. పోనేమండి మీరు స్లో అనుకున్నాను బాగా స్పీడ్ కొట్టేస్తున్నారండి బాబా. థ్యాంక్స్. అప్పుడేం చూసావు, ఇప్పుడు చూడు. మనం స్పీడ్గా వెళ్ళి పీకే పనే ఉందండి. ఇప్పుడు స్లోగా వెళ్తే బెటర్ అనిపిస్తున్నాను నాకు. స్లోగా మహా చెడ చెరగా. ఇప్పుడు చూడు. చెప్తే నీకేనా ఎవడో చేయండి నీగా. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? ఈడెక్కడా ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటాడు. శభాష్. ఏంటండి వెతుకుతున్నారు? అబ్బాయి వచ్చాడా? రాలేదు, కానీ మీరేంటి తాగొచ్చారు? హే, సూపర్ బ్రెయిన్. అబ్బా చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే, ఏదో చేస్తాను. అదండి. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే, నేను తీసుకొస్తాను. మావయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి? ఏదో వినిపించింది. అది రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దురు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్ లో వెరైటీస్ చేశాను. అయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా, నీరసం. ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఆలస్యం? మా ఛానల్లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డు. ఎవడిగా అవార్డు వస్తే మీకెందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఐమ్ సో సారీ. కంగ్రాట్స్ సిద్ధు. Thank you. Congrats. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారేంటండి? మావయ్య గారికి చెప్పాలి. నాన్న వచ్చారా? పదండి పదండి, వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రా సిద్ధు.
నాన్నకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మెడిటేషనా? ఆ, దేనికి? మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. నిజం? ఏం లేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్తామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఆ, ఏమండి విన్నారా? విన్నాడు విన్నాడు. ఆశీర్వదించండి. సరే, నాన్న మెడిటేషన్ చేసుకోండి. సరే. వస్తాను. ఆ. తెస్తాను, ఉండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నారు. సిద్ధు, రక్తం వస్తున్నట్టుంది. మొదలేకుండా సిద్ధు సిద్ధు ఈ లేచిపోయాడు. సిద్ధు ఏంట్రా దెబ్బ ఏంట్రా? కాలికి దెబ్బ అండి. సిద్ధు. అయ్యో నానా నువ్వు లే. అది కదరా కాలికి దెబ్బ నువ్వు లే. అమ్మాయి అందే లేనా? పోలే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, బాధ వచ్చేస్తుంది. బాధ బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను. బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద. ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్లా, ఊదు. మందు కొట్టావు అంటే మాట ఇచ్చి ఏంటి నాన్న ఇది? సిగ్గులేదు? సిగ్గులేదంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగానో అడగవేంట్రా? ఎవరి కోసం? నీకోసం. నాకు. అవునరా, నీకు అవార్డు వచ్చిందని ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పారు నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తురుదా? లైఫ్ లో నువ్వు బాగుపడ. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా, గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది. క్షమించమ్మా, క్షమించు. అయ్యో. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఇచ్చి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా, అమ్మ క్షమించేస్తాయి, ఏం పర్లేదు. మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐదు ముక్కలు కూడా తెమ్మనరా. అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిక్కుమాలాడు వచ్చాడు, ఆడికి ఆ చేతితో అంత ముద్ద పడేయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. సత్తన్నయ్య, నువ్వా? ఏంట్రా ఇది? ఏంటంటావేంటే, నువ్వు ప్రతిపక్షం చాలా అండర్ ఎస్టిమేట్ వేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా? పోలింగ్ కాకుండానే బూత్ బద్దలైపోయిందా? బోళ్ళ కంచెల్లో తీసుకెళ్ళి పాడేసాడే. ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి. సూది పినిసి ఉంటే అవా తీసుకుంటాను. సర్సలే. బేబే, ఆ గిన్నెలకి తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. తేడా ఉందిలేవే. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడే పడుకుంటానా? దుప్పటి ఎలాగిసిరా. అయ్య బాబోయ్, అన్నం ఉలిపోయింది, మళ్ళీ పెట్టరేమో. అమ్మోయ్, నొప్పులు ఎక్కువైపోయినాయి, సెప్టిక్ అయిపోద్దేమో. నా వాళ్ళని దొరుకుద్దో దొరకదో ఈ ఊళ్ళోని. ఇంకెప్పుడు చేయించారు నన్ను కొట్టకండి సార్. నువ్వు కదా ఎలకరా, ఎక్కడ కడతావు నువ్వు? ఎలకండి. మనం బారికి వెళ్ళి తాగటం, ఏ రాసుకెళ్ళగడం, ఎదవా కూత కుయ్యడం, మనం ఊరుకోలేక 4 పీకడం, అన్నీ రావటం, ఇవన్నీ అవసరం ఏంట్రా? హ్యాపీగా ఇంట్లో కూర్చొని జిన్ తాగడం బెటర్ రా అబ్బాయి. ఇదిగో పట్టుకో. అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేరు కాబట్టి బెటరే. వాళ్ళు ఎవరన్నా వస్తే కొంప మునిగిద్ది. అన్నయ్య బాబే ఊళ్ళో లేరు కదా. ఒకవేళ వచ్చారే అనుకో, ఒకవేళ వచ్చిన వాళ్ళని బోల్తా కొట్టించడం చాలా ఈజీ. ఉండి చెప్తా. రేయ్, మనలాంటి వాళ్ళ కోసమే జిన్నుని వాటర్ లాగా తయారు చేసి ఉంటారా? అవునవును.
దాని టేస్ట్ ఓకే ఓకే నేను బయట పడేస్తాను ఓకే బయట పారేసి నీ వల్లే తొందరగా వస్తున్నాను ఉండరా వీడికి ఇప్పుడు రావాలని కూడా తెలియదు క్లాస్ క్లీన్ చేయరా పళ్ళపొట్టు జాగ్రత్త పళ్ళు తిరిగినాయంటే నీ పళ్ళు రాలిపోతాయి. బాబాయ్ చూడు వాళ్ళు ఎంత బుద్ధిమంతులా చదువుకుంటున్నారు. ఏం పుస్తకాలు అవి? ఏంటా మాట బాబాయ్, ఏరా వాళ్ళు తలుచుకుంటారు. ఏంటన్నా ఇంత పెందరాడు వచ్చేసారు? అదే తిరుగుళ్ళు మానేసి బుద్ధిగా ఇంట్లో కూర్చుందామని. ఈ కథ మేము నమ్మాలని. అన్నయ్య అది వాసన చూడరా అలా చేతిలో పట్టుకున్నావేంటి? అదేదోలా ఉంది కదా? అవునన్నయ్య ఏంటంటావు అది? అది అనయా క్లోరిన్ అయి ఉంటుందిరా. క్లోరిన్ తప్పలేదురా, క్లోరిన్ కొంచెం ఎక్కువైనా తాగొచ్చు, బాగా ఆరోగ్యం. ఫ్లోరిన్ గోలేంట్రా? ఏం లేదు బాబాయ్, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది ఏంటి అంత ఎక్కువ కలిపారా? ఏది కలిపారు కొంచెం తగ్గు, హెల్త్ అలా ఆరోగ్యంగా ఉండాలిరా. అవునరా, కొంచెం ఎక్కువ కలిపారు. కలిపారు. అరే మీరు తాగండి రా, అలాగే అన్నయ్య. ఆరోగ్యం. ఆ. ఏంటి ఒళ్ళు తూలుతోంది, తల కూడా తిరిగి. నీకు నైట్ డ్యూటీలు ఎక్కువైపోతున్నాయి చెప్తే వినరా? రోజు నైట్ డ్యూటీలు ఐచ్యం ఎక్కువైపోయి ఉంటుంది. ఓ, అయితే ఇప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలా? అరే, అరే అలాగే. నాకు కొంచెం ఆరోగ్యం ఉంచరా. ఇంత నీకు లేదా? ఇంకా లేదండ్రా? ఉందన్నయ్య ఫిల్లింగ్ ఒకటి ఉంది ఏంట్రా? చిన్న బిడ్డలు మును చూపుతోటి ఆరోగ్యాన్ని బాటిల్లో నింపి ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఎంత అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఆరోగ్యం అంటున్నారు. ఏం లేదురా, భాగ్యనగర్ నివాసులకి ఆరోగ్యమే మహాభాగ్యం స్కీమ్ కింద ఈ క్వార్టర్ లో వాటర్ బాగా. అయ్ బాబాయ్, బూతులు చంద్ర ఏంటి? ఐచ్యం. అయిచమే. ఈ వాటర్ లో క్లోరిన్ కలిపారు. అది క్లోరిన్ అంత కలపలేదు సార్ మీరు మరీ కలిపారు రా, తాగు. ఏయ్! ఆరోగ్యాన్ని పువ్వు అని ఉమ్మేయకూడదురా, ఆ సంతోషంగా దాన్ని తాగాలి. ఏయ్, మీ చిన్నోళ్ళందరూ కలిసి పెద్దడికి నాకు అన్యాయం చేస్తారంటరా? నాకు ఆరోగ్యం తాగుతారంటరా? బాబాయ్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు బాబాయ్. అరే బాబాయ్, కొంచెం ఆరోగ్యం పోస్తాను రా బాబాయ్, నా గుండె మీద వాళ్ళు చెప్పాను. నోరు తెరు, బాగా తాగు బాబాయ్, ఆరోగ్యం కావాలిరా ముసలోళ్ళకి. తర్వాత మన అన్నయ్య మరి నాకు ఇస్తాను రా, తీసుకోండి. అరే నాకు పైచ్యం ఎక్కువ చేసింది కదా. నీకు నేను- ఆరోగ్యం కావాలి. తీసుకో. అబ్బా, నిజంగా ఇప్పుడు నాకు ఎంత ఆరోగ్యంగా ఉందంటే చాలా ఆరోగ్యం. ఏమైందన్నయ్య? అబ్బా. ఆరోగ్యమే మహాభాగ్యము.